హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజేశ్వర్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజేశ్వర్లో వ్లాగ్ వీడియో వచ్చేసి ఫస్ట్ టైము మా చెల్లెలు మా ఇంటికి వచ్చిందండి. నేను ఇల్లు కట్టుకున్న తర్వాత తను రావటం ఫస్ట్ టైం అనమాట ఇదే. సో ఒక చిన్ని వ్లాగ్ రూపంలో మీకు నేను షేర్ చేస్తున్నాను. తను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బట్టలు పెట్టుకొని వచ్చింది. ఇంకా నేను మా ఇంటికి పిలుచుకున్నానండి. మా ఇంటికి పిలుచుకొని ఒక చీర పెట్టానన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బట్టలు పెట్టించుకొని మా పల్లెటూరుకి వచ్చేసరికి నైట్ అయిపోయిందండి. ఓవర్ టైం అయిపోయింది. ఆటోలు దొరక్క, బస్సులు లేక ఎట్లో ఓవర్ టైం అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎర్రనీళ్ళు తీసేసి ఇంట్లోకి పిలుచుకొని ఒక 5 మంది ముత్తైదులకి తాంబూలం ఇచ్చేసి అప్పటికప్పుడు బెల్లమన్నం వండేసి దేవుని కాడ కొబ్బరికాయ కొట్టించాను. ఈ ప్రాసెస్ అంతా చేసుకునేసరికి మాకు నైట్ ఎక్కువ టైం అయిపోయింది. పిల్లలు కూడా బాగా అలసట చెంది పడుకున్నారండి. పొద్దునైతే తొందరగా లేవలేదు. పైగా సండే కాబట్టి పడుకొని అని మేము కూడా వదిలేసాము. పిల్లలు లేచేసరికి నేను మా చెల్లెళ్ళు వచ్చేసి మటన్ కూర అలాగే పూరీ చేసాము. 2 చేసేసాము. పిల్లలు లేచి ఫ్రెష్ అప్ అయ్యి తిన్నారు. మా అమ్మ అయితే కనుక ఇంకా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి తయారయ్యి కూర్చొనింది. ఈరోజు ఏం వెళ్తావులే, రేపు వెళ్దూలే అని నేను చెప్తూ ఉన్నాను. పిల్లలు ఒక్కొక్కరు లేస్తూ ఉన్నారు, ఫ్రెష్ అప్ అవుతూ తింటూ ఆడుకుంటూ ఉన్నారండి. మా చెల్లెలు మా ఇంట్లో ఒక 4-5 రోజులు ఉండింది. పిల్లలతో బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు కూడా. మా చెల్లెలు ఉండేది హైదరాబాద్లో అండి. ఆమె ఇయర్లీ 1 టైమే వస్తుంది, ఎక్కువ సార్లు రాదనమాట. ఏదైనా పండక్కి మాత్రమే వస్తుంది. ఏదైనా అకేషన్ ఉంటే, ఏదైనా ఫంక్షన్స్ ఉంటే వస్తుంది తప్ప ఎక్కువగా ఆమె రాదు. వచ్చిన 4 రోజులు ఉంటుంది, ఇంకా వెళ్ళిపోతుంది. మా పెద్ద పాప మెచ్యూర్ అయినప్పుడు వచ్చింది. తర్వాత ఇదే రావటం అనమాట. చాలా గ్యాప్ వచ్చేసింది. సో హాలిడేస్ ఉన్నాయి, పిల్లలకు సెలవులు ఉన్నాయి అని చెప్పేసి మా మరిది కూడా ఒక వారం రోజులు సెలవు పెట్టుకొని వచ్చారు. అది కూడా నేను ఇండ్లు కట్టుకొని ఇంట్లో చేరేటప్పుడు పిలుచుకోలేదండి. పెద్దగా ఎవరిని పిలుచుకోలేదు. జస్ట్ పూజారితో పాలు పొంగిచ్చేసాము మేము. అప్పుడు ఎవరిని పిలుచుకొని ఏం భారీగా చేసుకోలేదు. సో ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చింది. ఇంకా వచ్చింది, బట్టలు పెట్టించుకొని వచ్చింది కదా అని చెప్పేసి నేను కూడా ఒక శారీ తీసుకొని తనకి పెట్టి పంపించాను. ఉన్న 4 డేస్ పిల్లలైతే బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. పిల్లలు ఉన్నంతసేపు నాకు ఇంట్లో పనే ఎక్కువైందండి. ఆ పని ఈ పని చేసుకోవటంలోనే టైం అనేది సరిపోయింది. నేను కూడా డ్యూటీకి కూడా ఒక రోజు అటు ఇటుగా సెలవు పెట్టేసుకొని పిల్లలకి చేసుకుంటూ ఉన్నాను. సాయంకాలం అయిపోయింది. సాయంకాలం పిల్లలకి టీ పెట్టేసి బిస్కెట్లు ఇచ్చాను. ఇవి తాగి ఇంకా మేడపైకి తీసుకెళ్ళాను. మేడపైకి తీసుకెళ్ళి కొద్దిగా ఆడుకుందురా అండి అని కళ్ళగంతలాట ఆడిపించాను. టీ చేశాను కదా, నేనే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తూ ఉన్నాను. మా పిల్లలైతే కొద్దిగా షుగర్ అటు ఇటు ఉన్నా కూడా, ఏదైనా హెల్తీ ఉన్నా కూడా తాగేస్తారు. ఇంకా ఇంట్లో పిల్లలకి ఉన్నారు కదా, మా చెల్లెలు పిల్లలు ఉన్నారు, మా మరిది ఉన్నారు, మా చెల్లెలు ఉంది కదా, అది చక్కగా కుదిరిందా లేదా అని ఫస్ట్ టైం నేనే టేస్ట్ చేశానులేండి. వీడైతే పేర్లు పెడుతూ ఉన్నాడు. మా చెల్లి వాళ్ళ కొడుకు పెద్ద అబ్బాయి కొద్దిగా పేరు పెడుతూ ఉన్నారు, అట్లుంది ఇట్లుంది అని. సామాన్యంగా ఒప్పరండి వాళ్ళు. ఏదైనా సరే, ఫుడ్ విషయంలో అయినా సరే మనకు నచ్చింది వాళ్ళకు అంత ఈజీగా నచ్చదు. వాళ్ళ టేస్ట్ కొద్దిగా వెరైటీగానే ఉంటుంది. ఈ శారీ అయితే నేను మా చెల్లెలకి పెట్టానండి. వేంపల్లిలోనే తీసుకున్నాను. ఫస్ట్ టైం ఫోటో పెట్టినప్పుడు మా చెల్లెలు ఇది నచ్చలేదు నాకు, పెద్ద బార్డర్ ఉంది అని చెప్పింది. అయినా నేను తీసుకున్నాను, నోరు మూసుకొని పెట్టించుకో అని చెప్పేసి పెట్టాను. తర్వాత విప్పి అంతా చూసి కలర్ అంతా బాగుంది, కాంబినేషన్ కూడా బాగుందిలే అని చెప్పేసి ఒప్పింది. ఫస్ట్ టైం ఫోటో పెడితే నచ్చలేదని చెప్పింది. తర్వాత బాగుంది, ఇది బాగుంది, నేను కొనుక్కున్న దానికంటే ఇదే బాగుంది, అమ్మ పెట్టిన దానికంటే నీదే బాగుంది అని నాకు కాంప్లిమెంట్ ఇచ్చింది. నేను చాలా వరకు మంచి ఐటమ్సే ఎంచుకుంటానండి. బడ్జెట్లో చూస్తాను, అలాగే క్వాలిటీ కూడా చూసుకొని మంచి ఐటమే ఎంచుతాను. అది బడ్జెట్ పరంగా క్వాలిటీ పరంగా చాలా బాగుంది. సో తనకి తీసిచ్చానమాట. ఇంకా మేడపైన పిల్లలు బాగా హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారు. ఉన్న 4 రోజులు ఇట్లా ఏదో ఒక ఆట ఆడిపిస్తూ పిల్లల్ని ఎంజాయ్ చేయించాను. టుడే వ్లాగ్ వీడియో అయితే ఇదేనండి. ఫస్ట్ టైం మా చెల్లెలు మా ఇంటికి వచ్చింది. నేను తనకు ఒక చీర గిఫ్ట్గా ఇచ్చాను. ఈ చిన్ని వ్లాగ్ నచ్చితే మోర్ ఆఫ్ వ్లాగ్స్ డూ సబ్స్క్రైబ్.